వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిగేమ ఇన్ఫర్మేషన్ చూస్తున్నారు కదండి. పూజకి సిద్ధంగా అయ్యిందండి, ఏర్పాటు చేశారు. రకరకాల పుష్పాలు అయితే పెట్టారు. మేము ఏ పూజకి వెళ్ళాము అంటే 1,00,000 రుద్రాక్షల పూజ, అలాగే 1,00,000 విభూది ఉండ, 1,00,000 జంజము, 1,00,000 పుష్పార్చన, అలాగే మానసరోవరం నుంచి తెచ్చిన నీళ్ళతోటి స్వామివారికి అభిషేకం జరిపించారండి ఈ దంపతులు. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దిగేమ ఇన్ఫర్మేషన్. వీళ్ళేనండి పంచామృతాలతోటి అభిషేకం చేస్తున్నారు. ఇది మా ఇంటి దగ్గరే జరిగిందండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దిగేమ ఇన్ఫర్మేషన్. పంచామృతాలతోటి అభిషేకం అండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వీళ్ళు మానసరోవరం నుంచి వాటర్ తీసుకొచ్చి అభిషేకం చేశారండి. మేము కూడా వెళ్ళాం కదండి, 2019లో వెళ్ళాము, కానీ మేమేం చేయించలేదండి. పంచామృతాలతోటి అభిషేకం. తేనెతోటి అభిషేకం. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు రుద్రాక్షమాల, విభూది గుండలు, కొన్ని పూలు, అర్చనైన పూలు అవి వేసి ఇచ్చారండి. వచ్చిన వాళ్ళందరికీ ఒక బ్యాగ్లో. మానసరోవరం వెళ్ళాలంటే చాలా రిస్క్ తోటి కూడుకున్న పని అండి. బ్రీతింగ్ అనేది సరిగ్గా ఉండదండి, కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అక్కడ వాళ్ళు మనకి కంపల్సరీ ఆక్సిమీటర్ తోటి మన బ్రీతింగ్ లెవెల్స్ చెక్ చేస్తారండి. ఇక్కడ చూడండి మేము వచ్చాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ